అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోకి వెళ్ళిపోదాం. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చేసినా మానవ జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత ఇంకా దేనికి లేదేమో అనిపిస్తూ ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బే. మళ్ళీ ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి, అప్పుల ఊబులోంచి ఎలా రావాలి బయటికి, అది తెలుసుకునే ముందు మనం కొంచెం మన ఖర్చులను నియంత్రించుకుంటూ పరమాత్మని వేడుకోవాలి. మనకి అంటే ఎవరో కావాలని అప్పులు చేయరు. ఎవరో కావాలని అప్పుల ఊబిలో కూరుకుపోవాలని చెప్పి అనుకోరు. కానీ అవసరం కొద్దీ చాలామంది చేస్తారు. కొంతమంది అవసరానికి మించి చేస్తారు. ఆ అవసరానికి మించి చేసేవాళ్ళ గురించి కాకుండా, అవసరార్థం చేసేవాళ్ళు ఆ అప్పుల ఊబిలోంచి బయటికి రావడానికి ఎన్నో దారులున్నా మనకి సమయానికి ఆలోచన రాదు. అటువంటి ఆలోచన కల్పించి మనల్ని ఈ రుణ విముక్తులను చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గణపతి యొక్క ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మనం నిరంతరము పఠిస్తే అన్ని రకాలైనటువంటి ఆర్థిక బాధల నుంచి బయటకొచ్చేస్తాం. ముందర ఆ మంత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే, నిత్యము పఠించడం వల్ల ఆర్థిక బాధలు, ఆర్థిక రుణాలు అవన్నీ పోవడంతో పాటు పితృ రుణము, దేవ రుణం నుంచి కూడా మనం విముక్తులమవుతాం. ఉపశమనం కలుగుతుంది. మనకి పితృ రుణాలున్నా, పితృదోషాలున్నా కూడా అప్పులోబులో కూరుకుపోతాం. వాటిని ఉపశమనం కలిగించాలి అంటే దానికి ఒకే ఒక్క మందేంటంటే గణపతి ఆరాధన. అలాగే మనకి ఈ గణపతి యొక్క ఈ మంత్రాన్ని మనం నిరంతరము జపిస్తూ ఉంటే బృహస్పతితో సమానమైనటువంటి జ్ఞానం వస్తుంది. అలాగే కుబేరునితో సమానమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అంటే మనకి ఇంకా రుణ బాధలు ఉండవు. ఆర్థిక పరమైనటువంటి ఏ రకమైన బాధలు ఉన్నాయో ఉండవు. వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. భూత ప్రేత పిశాచాది బాధల నుంచి కూడా ఈ మంత్రాన్ని స్మరించుకున్నంత మాత్రం చేతనే ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంటారు. సంపూర్ణ విశ్వాసంతో, సంకల్పంతో చెప్పుకోవాలి. ఎలా సంకల్పం అంటే, మమ సకల రుణనాశనే జపే వినియోగ. మమ సకల రుణనాశనే, నన్ను అన్ని రకాలైనటువంటి రుణ బాధల నుంచి విముక్తి చెయ్యి, అందుకే నేను ఈ మంత్రాన్ని పఠిస్తున్నాను అని చెప్పి గణపతి చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. చేసి మీరు ఆచమనం చేసుకుని మీకు ఇప్పుడు తోచినట్టుగా సంకల్పం చెప్పుకొని ఈ గణపతి యొక్క ఈ మంత్రాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ రోజుల్లో చేయాలి అని అనిపిస్తుంది కదా. అది ఎప్పుడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక మంచి రోజు చూసుకోండి. మరీ ముఖ్యంగా గణపతికి బుధవారం అంటే ఇష్టం, శుక్రవారం అంటే ఇష్టం. ఆ 2 రోజులు చూసుకోండి. అలాగే సంకటహార చతుర్థి నాడైనా సరే మొదలు పెట్టచ్చు. అలాగే ఏ మంచి రోజైనా సరే, ఏకాదశి అయినా, లేకపోతే చతుర్దశి అయినా, త్రయోదశి అయినా, విద్య తదియ, ఇలాగా ఎప్పుడు ఆ సమయాల్లో మొదలుపెట్టుకోండి. ఎర్ర మందార పూలు దగ్గర పెట్టుకోండి. అలాగే జిల్లేడు పూలు పెట్టుకోండి. గరిక కూడా దగ్గర పెట్టుకోండి. అవి భగవంతుడి పాదాల దగ్గర సమర్పించడం, మీరు ఈ మంత్ర జపాన్ని చేయడం. ఖచ్చితంగా ప్రతిరోజు ఒకే సమయానికి నియమంగా చేశారు అంటే చాలా ఎంతో సమయం కూడా ఉండదు. గణపతి తొందరగా, చిన్నపిల్లల మనస్తత్వం ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. తొందరగా ఇచ్చేస్తారు. తొందరగా కటాక్షిస్తారు. మీరు పెట్టవలసిందంటే అటుకులు, బెల్లం కానీ, 2 అరటిపళ్ళు కానీ, వీలైతే చెరుకు ముక్క అంటే ఇష్టం చెరుకు కానీ, ఇలా గణపతికి ఇష్టమైన చాలా సింపుల్ నైవేద్యం ఏదన్నా సరే పెట్టండి. దీనికి ఈ స్తోత్రంలోనే మంత్రం కూడా ఉంటుంది. అంటే స్తోత్రం ఒక 3 సార్లు చదువుకుని దాంట్లో ఉన్నటువంటి ఆ ఒక్క మంత్రాన్ని, ఆ ఒక్క లైన్‌ని మాత్రం కనీస వీలుని సావకాశాన్ని అనుసరించుకుని 21 సార్లు దగ్గర నుంచి మొదలుపెట్టుకోండి. 21 సార్లు ఖచ్చితంగా చేయండి. అక్కడి నుంచి మీ ఇష్టం, ఎంత ఎక్కువ చేసుకుంటే త్వరగా ఫలితాన్ని అంత తొందరగా మీరు పొందొచ్చు. స్తోత్రం ఏంటంటే, ఒకసారి ఇలాగా ధ్యానించండి స్వామిని. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఇది స్తోత్రం. అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి చూసి చదువుకోండి. ధ్యానం చెప్పేసుకున్నాక అప్పుడు అస్య శ్రీ రుణహర్తృ గణపతి స్తోత్ర మహామంత్రస్య సదాశివ ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ రుణహర్తృ గణపతిర్దేవత. ఇప్పుడు స్తోత్రం మొదలవుతుంది. స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే. ఏకాక్షరం ఏకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే. మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే. 3 శ్లోకాలు. దీంట్లో మనం ఈ శ్లోకం చదివేసుకుని 3 సార్లు. ఇప్పుడు మనం ఆ మంత్రం చెప్తున్నాం చూడండి.
ఓం గణేశ రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్. ఫా అని కూడా ఫట్ అని చదవండి. ఓం గణేశ రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్. ఓం గణేశ రుణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్. ఇది ఏమాత్రము అక్షర దోషాలు లేకుండా ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి అంటే 21 సార్లు కంటే ఎక్కువే జపించండి, తక్కువ మాత్రం వద్దు. చేస్తే ఖచ్చితంగా అండి ఎన్నో రకాలైనటువంటి అప్పుల ఊబులోంచి బయటపడే మార్గాలు ఖచ్చితంగా మనకు దొరుకుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.